వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కండేయ కార్ బజార్. మన ఆఫీస్ బోడుప్పల్ ఉంటుంది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ యాదగిరిగుట్ట హైవేలో మీకు మన ఆఫీస్ లొకేషన్ కనిపిస్తుంటాయి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ ముందుకు వచ్చే రాగానే మీకు బోడుప్పల్ కనిపిస్తుంది. బోడుప్పల్లో పిల్లర్ నెంబర్ 56 అదే రోడ్ డెడ్ ఎండ్ రండి, మీకు ఆఫీస్ లొకేషన్ కనిపిస్తుంది. మీకు ఏం డౌట్ లేదు. చిన్న డౌట్ వచ్చినా మీరు గూగుల్లో మార్కండేయ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్షన్ అలా కనిపిస్తుంటుంది. చాలామంది వెహికల్స్ ఏ వెహికల్స్ పెడుతున్నారు సార్ అని అడుగుతున్నారు. ఏం లేదు సార్, సింపుల్గా మీరు యూట్యూబ్కి వెళ్ళేసి మార్కండేయ కార్ బజార్ అని టైప్ చేయండి. మీకు దానిలో రెగ్యులర్గా వెహికల్స్ పెట్టే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటుంది. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మాకు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. మా వీడియో చూసే ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ఈరోజు మేము ముందుకు మారుతి స్విఫ్ట్ డిజైర్ 2013 వీడియంట్ డీజిల్ వేరియంట్. ఇది 2013 మోడల్ కార్. చాలా బాగుంది కారు. ఎలాంటి డెంట్లు కానీ పెయింట్లు కానీ ఎక్కడ ఈ వెహికల్కి ఎక్కడ లేవు. టైర్లు కూడా 4 కొత్త టైర్లు ఉన్నాయి. 2 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి, 2 టైర్లు 90% ఉన్నాయి. కార్ బాగుంది, టైర్లు కూడా బాగున్నాయి. దీనికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్ మొత్తం రివ్యూ చూపిస్తాం మీకు. ఈ 2013 కాబట్టి 1,60,000 కిలోమీటర్ తిరిగిందండి ఇది వెహికల్. రివ్యూ చూపిస్తాను వెహికల్ మొత్తం ఒకసారి చూద్దాం. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. టైర్ చూసుకోవచ్చు, 90% టైరు. ఫ్రంట్ 2 90% ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ. సీల్ టైర్ ఇది, బ్యాక్ సైడ్ ఇది. 2 బ్యాక్ సైడ్ సీల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇది వీడియో స్విఫ్ట్ డిజైర్ సీల్ టైర్. రైట్ సైడ్ వ్యూ, ఇది 90% ఉంది. ఇంటీరియర్ చూసుకుందాం ఒకసారి. చాలా బాగుంది ఇంటీరియర్ కూడా. రూఫ్ కూడా నీట్గా ఉంది. రూఫ్ ఇంకా డస్ట్ లాంటిది ఏం లేదు. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. సో ఇంటీరియర్ చూసుకుందాం ఒకసారి. డాష్ బోర్డ్ అయితే చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డు కిలోమీటర్ చూసుకోవచ్చు. 1,61,000 తిరిగింది. రీడింగ్ చూసుకోవచ్చు. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అవుతుంది వెహికల్. ఇలాంటి స్టార్టింగ్ ప్రాబ్లం ఏం లేదు వెహికల్కి. ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఏసీ మాత్రం చాలా చిల్డ్ ఉంది, చాలా నీట్గా ఉంది. గేర్స్ చూసుకోవచ్చు, 5+1. ఇంజన్ సైడ్ వ్యూ చూసుకున్నాం ఒకసారి. ఇంజన్ సైడ్ వ్యూలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. దాని డిస్టర్బ్ లేదు. సేమ్ నీట్గా ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజ్ లాంటివి ఏది లేదు. బ్యాటరీ కూడా కొత్తగానే ఉంది. స్మోక్ లాంటివి ఏది లేదు. చాలా బాగుంది. ఎక్కడ ఏది చేంజ్ అవ్వలేదు. బాగుంది వెహికల్. వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదండి. వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్లో ఉంది. వెహికల్ ఎలాంటి ప్రాబ్లం లేదు. టైర్లు కొత్తగా ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. వెహికల్ ఏ ప్రాబ్లం లేదు. వెహికల్ వచ్చేసి 2013 మోడల్. 1,60,000 కిలోమీటర్ తిరిగింది. దీని ద్వారా ఓనర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 4,20,000 అడుగుతున్నారు. వెహికల్ బాగుందండి, కొత్త టైర్లు వేసామని ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నాకు 4,20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదు సార్ అంత రాదు, కొంచెం తక్కువ వస్తుందని చెప్పాము. సరే వస్తే ఎవరైనా చెక్ చేసుకున్న తర్వాత లైట్లెస్ బార్గెన్ చేస్తా అని చెప్పారు. మీరు ఆఫీస్ వచ్చి వెహికల్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏమైనా లిటిల్ బిట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ గారితో మాట్లాడిపిస్తాం. మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు, బార్గెన్ చేసుకోవచ్చు. మేము కూడా ట్రై చేస్తాం బార్గెన్కి. మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.